నమస్కారం. వేదవాణి ఛానల్కు స్వాగతం. భారతీయులందరికీ శ్రీరాముడు ఆరాధ్య దైవమైతే, ఆ రాముడికే ఆదర్శం సీతమ్మ. సహనానికి, త్యాగానికి, పవిత్రతకు మారుపేరు సీతాదేవి. మనం శ్రీరామనవమిని ఎంతో వైభవంగా జరుపుకుంటాం. కాని, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమైన సీతమ్మవారు ఈ భూమిపై ఎలా అవతరించారో, ఆ రోజును ఏ పర్వదినంగా జరుపుకుంటారో చాలామందికి తెలియదు. ఆ పవిత్రమైన రోజే జానకీ జయంతి లేదా సీతాష్టమి. అసలు అయోనిజ అయిన సీతమ్మవారు భూమి పొరల్లో నుండి ఎలా వచ్చారు? జనకమహారాజుకు ఆమె ఎలా లభించారు? ఆ రోజున మిథిలానగరంలో జరిగిన అద్భుతం ఏమిటి? ఈ ఆసక్తికరమైన పురాణ కథనాన్ని ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. త్రేతాయుగంలో పవిత్రమైన మిథిలా నగరాన్ని శీరధ్వజ జనకుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, గొప్ప రాజర్షి కూడా. ధర్మాన్ని, ప్రజల సంక్షేమాన్ని తన రెండు కళ్ళుగా భావించేవాడు. కాని విధి ఆడిన వింత నాటకం వల్ల ఒకసారి ఆ మిథిలా రాజ్యంలో భయంకరమైన కరువు సంభవించింది. సంవత్సరాలు గడుస్తున్నా వర్షం జారలేదు. పచ్చగా ఉండాల్సిన పొలాలు బీడువారాయి. పశుపక్షాదులు నీరులేక విలవిలలాడాయి. తన బిడ్డల్లాంటి ప్రజలు ఆకలితో అలమటించడం చూసి జనక మహారాజు గుండె తరుక్కుపోయింది. రాజ్యంలో ధాన్యాగారాలు ఖాళీ అవుతున్నాయి. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో జనకుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ కరువు నుండి రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక జనక మహారాజు తన కుల గురువులను, గొప్ప ఋషులను సంప్రదించాడు. అప్పుడా జ్ఞానులు జనకుడితో ఒక మాట చెప్పారు. మహారాజా, భూమితల్లి ఆగ్రహించు ఉంది. వరుణదేవుడు కరుణించాలంటే మీరు రాజా లాంఛనాలను పక్కనపెట్టి ఒక సామాన్య రైతులా మారాలి. స్వయంగా మీరే ఒక బంగారు నాగలిని చేయించి దాంతో భూమిని దున్ని యజ్ఞం చేస్తే తప్పక వర్షాలు కురుస్తాయి అని సూచించారు. ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చే జనకుడు వెంటనే దీనికి అంగీకరించాడు. ఒక శుభముహూర్తాన యజ్ఞం నిర్వహించి పొలం దున్నడానికి సిద్ధమయ్యాడు. అది ఫాల్గుణమాసం, కృష్ణపక్ష అష్టమితిథి. జనక మహారాజు స్వయంగా బంగారు నాగలిని పట్టి నేలను దున్నడం ప్రారంభించాడు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ప్రజలందరూ ఆశగగా ఆకాశం వైపు చూస్తున్నారు. కొంత సమయం గడిచాక హఠాత్తుగా నాగలిమున భూమిలో ఏదో గట్టి వస్తువుకి తగిలి ఠంగ్ మని శబ్దం వచ్చింది. నాగలి ముందుకు కదలలేదు. ఏంటా అని ఆ మట్టిని తవ్వి చూడగా అక్కడ ఒక అద్భుతమైన బంగారు పెట్టె కనిపించింది. జనక మహారాజు ఆశ్చర్యంతో ఆ పెట్టె మూత తెరిచాడు. అంతే, ఆ పెట్టెలో నుండి కోటి సూర్యుల కాంతి వచ్చింది. ఆ కాంతి మధ్యలో ఒక పసిపాప నవ్వుతూ కనిపించింది. ఆమె సాక్షాత్తు భూదేవి ప్రసాదించిన బిడ్డ. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ బిడ్డను జనకుడు చేతుల్లోకి తీసుకోగానే ఎండిపోయిన ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. చిటపట చినుకులతో మొదలై మిథిలానగరం మొత్తం తడిసి ముద్దయ్యేలా వర్షం కురిసింది. కరువు తీరిపోయింది. ఆ పాపరాకతో మిథిలానగరానికి మళ్లీ కలవచ్చింది. సంతానం లేని జనకమహారాజుకు మరియు సునయనదేవికి ఆ పాప దైవప్రసాదంగా లభించింది. నాగగలిచాలు దున్నుతుండగా దొరికింది కాబట్టి సంస్కృతంలో సీత అంటే నాగలిచాలు అని అర్థం వచ్చేలా ఆమెకు సీత అని నామకరణం చేశారు. జనకమహారాజు కుమార్తె కాబట్టి జానకి అని, మిథిలానగర రాకుమారి కాబట్టి మైథిలి అని, భూమిలో దొరికింది కాబట్టి భూమిజ అని ఆమెను అనేక పేర్లతో పిలుచుకుంటారు. వాల్మీకి రామాయణం ప్రకారం ఫాల్గుణమాసంలోని కృష్ణపక్ష అష్టమినాడు సీతమ్మవారు జన్మించారు. అందుకే ఈ రోజును జానకీ జయంతిగా లేదా సీతాష్టమిగా జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాలలో వైశాఖమాసంలోని శుక్లపక్ష నవమిని సీతానవమి కూడా సీతమ్మ పుట్టినరోజుగా జరుపుకోవడం ఆనవాయితీ. స్త్రీకి సహనం భూదేవి అంత ఉండాలి అంటారు. బహుశా
సీతమ్మ ఆ భూదేవి గర్భం నుండే వచ్చింది కాబట్టేనేమో. కష్టాలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా ధర్మాన్ని ఎప్పుడూ విడవలేదు. జానకీ జయంతి రోజున ఎవరైతే భక్తిశ్రద్ధలతో సీతారాములను పూజిస్తారో వారి ఇంట్లో సిరి సంపదలకు, సుఖసంతోషాలకు లోటు ఉండదని ప్రతీతి. ముఖ్యంగా స్త్రీలు తమ మాంగల్య బలం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం ఈ రోజున సీతమ్మను ఆరాధిస్తారు. ఇదండి సీతమ్మ వారి జననం వెనుక ఉన్న అద్భుతమైన కథ. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన వేదవాణి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.